పేరు సూర్యం రాజేష్ అండి. మల్లాపూర్లో ఇప్పుడు చెత్త సమస్య చాలా పెద్దగా ఉన్నది. ఈ కాలనీలలో చెత్త ఎక్కడ పడితే అక్కడనే వేస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోవడం లేదు ఎవరు కూడా. అప్పుడు డబ్బాలు తీసేసి చెత్త లేని జిహెచ్ఎంసీగా తీర్చిదిద్దామన్నారు. ఆ చెత్త ఏమో కానీ మొత్తం విచ్చలవిడిగా డబ్బాలలో వేసేది ఇప్పుడు ఓపెన్ చేసి రోడ్ల మీద వేసి నానా కంపు చేస్తారు. ఈ చెత్త తీసుకుపోయే బండ్ల మీద కూడా అజమాయిషి లేదు, వాళ్ళకు ఒక రేటు ఫిక్స్ అని లేదు, ఇంత అని లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక్కోసారి 2 రోజులకు 3 రోజులకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తారు. వాళ్ళ మీద కూడా మరి చర్య తీసుకుంటలేరు. వాళ్ళ మీద మరి ఇంత అమౌంట్ తీసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి, రోజు రావాలి. వాళ్ళ మీద కూడా ఎవరు అధికారులు కూడా పర్యవేక్షణ లేదు వాళ్ళ మీద. అదే ఉండి 2 రోజులకు 3 రోజులకు రావడం వల్ల కొంతమంది ఏం చేసారు, డ్యూటీలకు పోయేటోళ్ళు ఆ కుక్కలు పందికొక్కులు అవన్నీ మీదకి రావడం అవన్నీ చెత్తను ఖరాబ్ చేస్తున్నాయని వాళ్ళు ఏం చేస్తారు, ఏడ ఖాళీ ప్రదేశం ఉంటే ఆడ విచ్చలవిడిగా వేసేసి పోతున్నారు. దీని మీద చర్య తీసుకుంటారు ఒక్కరు కూడా లేరు. ఎవరైనా చెత్త తీయాలి ఇది చేయాలంటే కూడా వాళ్ళ సిబ్బంది మా మీద దురుసుగా ప్రవర్తించే స్థాయికి వచ్చినారు వాళ్ళు. మరి ఇప్పుడు ఒక డబ్బాలు ఉంటానన్న డబ్బాలో ఒక డబ్బా ఇంత డబ్బాలు ఉంటుండే, ఇప్పుడు ఆ డబ్బాలు తీసేసారు. ఆ డబ్బాలు తీయడంలో రోడ్డు మీద వేస్తారు. ఆ రోడ్డు మీద నైటే వేసేసిపోతారు. ఆ కుక్కలు అవి ఇవి రోడ్ల మీద వచ్చి దుర్వాసన వస్తుంది. కాలనీలో కొంట రోడ్ల మీద తిరగనీకి లేదు. ఏడ కొద్దిగా ఖాళీ ప్లాట్ ఉన్నా అందులో నింపేస్తారు చెత్త. వీరి మీద మరి వీళ్ళు అధికారులు కూడా మరి రోజు తిరుగుతున్నారు, కాలనీ తిరుగుతున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత చెత్త ఎవరు కనబడతలేరా? మీరే చూసారు కదా ఫోటోలు ఎన్ని ఫోటోలు ఉన్నాయి చూడు. అది ఓన్లీ ఒక కాలనీ 2 కాలనీల ఫోటోలే. మిగతా చెత్త లేని కాలనీ లేదు. ఏడ ఖాళీ ప్రదేశం ఉంటే చెత్త లేకుండా లేదు. అసలు ఇంత చెత్తను విపరీతంగా చేసిన పరిస్థితి ఏర్పడింది. అది తీసేస్తామన్నది పోయి పాతదన్నా బాగుండే, కానీ ఇప్పుడు కొత్త విధానం తెచ్చి అది తీసేస్తామన్నారు. తీసేసుడు కాకుండా మొత్తం చెత్తతో తయారు చేసారు హైదరాబాద్ చెత్త. అదేవిధంగా తయారు చేసి దాని మీద కోసం ఆ బండి వాళ్ళు కూడా మరి ఎందుకు వస్తలేరు, మీరు ఏం తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, అది పర్యవేక్షణ లేకుండా పోయింది వాళ్ళ మీద. మరి ఇటువంటి ఏ అధికారి చర్య తీసుకుంటారు? ఇప్పుడు వీరికి ఎవరు కంప్లైంట్ చేసినా ఎవరు మాకు తెలియదు అంటారు. ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుకుంటా మొత్తం ఆగం చేస్తున్నారు. మీరైతే చూస్తున్నారు కానీ నాలాలలో కూడా పెద్దగా కొట్టుకొస్తున్నది. వాటిని తీసే నాదులు లేడు. ఇప్పుడు రాంకి పేరు చెప్తే వీళ్ళకంటారు. ఇప్పుడు వాటర్ డెవలప్మెంట్ వాళ్ళకు డ్రైనేజ్ సమస్య పెట్టారు. ఇవన్నీ కందరం చేయడంలో ఆడ ఒకరు సిబ్బంది లేదంటారు. డ్రైనేజ్ కుప్పలు కూడా ఎత్తి అన్నీ రోడ్ల మీద వేసేస్తారు. అది తీసుకోవడం లేడు. అవన్నీ వాసన, అవంతా గబ్బు వాసన, ఇవన్నీ ఇంకా చెత్త డబ్బాలు అవన్నీ తీసేయడంలో కూడా చాలా దుర్వాసన. మొత్తం రోడ్లన్నీ చెత్తమయమైనాయి. దాని మీద చర్య తీసుకోవాలని కూడా మేము ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు కూడా చూసినారు, మీరు కూడా పైవారి దృష్టికి తీసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు చెత్త ఎత్తేయాలనే నిబంధన ఉంది, మరి వాళ్ళంతా తీసుకోవట్లేదు. ఏ రోజుకు ఆ రోజు చెత్త ఎత్తేస్తే ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు ఎన్ని ఫోటోలు చూసారు? అది ఒక రోజు చెత్తనా 2 రోజుల చెత్తనా? ఎన్ని ఏళ్ళ నుంచి జమ అయి ఉంటుంది? అది నెలల కొద్దిగా ఉన్నది. అది కాలనీలో ఏడ ఖాళీ కనబడితే ఆడ చెత్త వేసిపోతున్నారు. ఎట్లా తీస్తున్నామంటే ఇక కుక్కలు చూడు ఎట్లా చేస్తున్నారు. నెలకు 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు కదా. నెలకు 100 రూపాయలు వసూలు చేసినారు. వాళ్ళు సరిగ్గా రాకనే కదా ఈ ప్రాబ్లం వస్తున్నది. వచ్చే టైంకు రారు, సరిగ్గా వస్తలేరు. వాళ్ళు రాక 2-3 రోజులకు ఒకసారి వస్తే ఆ చెత్త అంతా కుక్కలు పందికొక్కులు వస్తున్నాయని వాళ్ళు రోడ్డు మీద వేయడం. కొంతమంది బ్యాచిలర్స్ తెలియకుండా రోడ్డు మీద వేయడం. కొంతమంది ఆ 100 రూపాయలు కూడా ఇవ్వకుండా రోడ్డు మీద వేసిపోతున్నారు. ఆ 100 కూడా ఎందుకు ఇవ్వాలని. మరి ఇప్పుడు వాళ్ళ మీద సమస్య ఏంది? మరి అవి రోడ్డు మీద డబ్బాలు తీసేసినప్పుడు అది రోడ్డు మీద వేస్తారు కదా. ఇప్పుడు ఎన్ని రోడ్ల మీద ఉన్నది చూడు. కాలనీలు దాటాలంటే ఒకరింటికి పోవాలంటే చెత్తల నుంచే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ప్రాంతంలో సూపర్వైజింగ్ అధికారులు కానీ అట్లా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒకరు ఆ చెత్త మీద దాని మీద అదే ఎవరన్నా అధికారులు కానీ ఎవరు కానీ శానిటైజర్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా వచ్చి ఇట్లా చూస్తలేరు. దీని మీద చర్య తీసుకుంటారు లేరు. ఇది బాబు తప్పని అప్పుడప్పుడు కొంతమంది దాని వాళ్ళకి ఫైన్ వేయడమా ఏదైనా చేస్తానన్నా కొద్దిగా భయానికో భక్తికో చేస్తారు. ఇప్పుడు మనం ఎవరన్నా అడిగితే నీకేంది నీదేమవుతుంది అనుకుంటే తిట్టుకుంటూ పోతున్నారు జనాలు. ఇప్పుడు అది ఎన్ని రోజులు అట్లా పోతుంది? ఆ చెత్త అంతా గబ్బు అంత వాసన కాలనీలలో దుర్వాసన తయారైంది. ఇప్పుడు ఇంకా వర్షాకాలము మలేరియా జ్వరాలు దొంగి ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ ఎక్కడ పోతున్నాయి? మీరు ఏమైనా ఏఎంహెచ్ఓ అధికారి వెంకటరమణ ఆయనకి ఏమైనా అడగదలుచుకున్నారా? ఆయనకు పెడితే మేము ఎన్నిసార్లు ఆయన పర్యవేక్షణ లోకల్గా చూడాలి కదా. మేము చెప్తేనే చూస్తాడంటే ఎట్లా? ఆయన దృష్టికి తీసుకపోయినా కానీ ఎన్నో చెప్తున్నాడు, ఎక్కడో ఫోన్ చేసి చెప్తుందంటే చూడమంటుంది. అది అంతలే ఉంటుంది. మరి ఇది ఎన్ని రోజులకు మరి అట్లా ఫోన్ చేస్తేనే చూస్తారంటే ఇప్పుడు మరి ఇవన్నీ ఎన్నిసార్లు అని చెప్పాలి? రోడ్ల మీద ఇంత ఎన్ని ఫోటోలు ఉన్నాయి చూడు, ఎన్ని వీడియోలు ఉన్నాయి చూడండి. మరి ఇట్లా ఎన్నిసార్లు అని చెప్పాలి? ఆయన కూడా చర్య తీసుకోకనే కదా మీ దాకా వచ్చింది అది.
మీ దృష్టిదారులను చర్య తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. నేరుగా ఏమైనా అడగదలుచుకున్నారా వెంకటరమణని? చెప్పండి. ఇప్పుడు ఆయన లోకల్గా ఫిజికల్గా వచ్చి చర్య తీసుకొని మరి ఇవన్నీ చూసుకుంటా, ఇవన్నీ జరగకుండా, ఈ చెత్త లేకుండా మరి డబ్బాలలో లేపిస్తారా, లేదంటే నీట్గా పొద్దున్నే వచ్చి వాళ్ళని తీసుకుపోయేటట్టు చేస్తారా, మరి ఏ విధంగా వాళ్ళ మీద ఎవరైనా అజమాయిషి పెడతారా, వాళ్ళు వస్తురా లేదా, డ్యూటీకి పోయే టైం లోపల రావాలి, కొద్దిగా కొంతమందికి మరి వాళ్ళకు ఆ రిక్షా బండి వాళ్ళకు కూడా ఏమన్నా చెప్తారా సూచనలు, ఏ విధంగా చర్య తీసుకుంటారు, మీరు గింతే తీసుకోవాలా, గది తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే కూడా కొంతమంది వాళ్ళకి అంత ఇవ్వాలన్నా, వాళ్ళకి చిన్న చిన్న నౌకర్లు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు అంత ఇవ్వాలంటే కూడా ఓడిస్తాడు అనుకుంటే అటు వాడేసుకుంటూ పోతారు, పాల ప్యాకెట్ల కన్నా వస్తాయి అనుకుంటూ పోయేటోళ్ళు ఉన్నారు. ఏం లేదు, దానికోసం ఆయన మరి ఏ విధంగా చర్య తీసుకుంటారో అధికారులు చర్చించి దాన్ని ఒక సొల్యూషన్ చేస్తే ఈ చెత్త లేకుండా తయారవుతుంది. చెత్తతో మొత్తం లేకుండా చెత్త